అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ 2 హిందీ 6th క్లాస్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ను మీకు అందజేస్తాను. కానీ కొంచెం ఆలస్యమైనా కూడా మీకు కావాల్సిన అంశాలను నేను మీకు చేరవేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గొప్ప వ్యక్తులు గొప్ప మనస్సుతో ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇలా అందించడం ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అంశాన్ని చేరవేయడం ద్వారా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకొని బాగా చదువుకొని బాగా ఉన్నత చదువులు చదివి పరీక్షల్లో సందేహం లేకోకుండా మోడల్ ఎలా వస్తుందో సందేహం లేకోకుండా ప్రాక్టీస్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు బాగా డౌట్ లేకోకుండా క్వశ్చన్ పేపర్ని చదివి అర్థం చేసుకొని పరీక్ష రాయగలుగుతారు. అలా సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తులు మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరి ఒక్కసారి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ గొప్ప వ్యక్తులకు ఎంత చెప్పినా తక్కువే, ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే. కానీ నా సంతృప్తి కోసం మరి ఒక్కసారి నా తరఫున, మన విద్యార్థులందరి తరఫున, సబ్స్క్రైబర్స్ అందరి తరఫున మరి ఒక్కసారి పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.